తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణ లిక్కర్ పాలసీ విషయంలో కూడా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ ఎక్సైజ్ శాఖ వచ్చే సీజన్ కు లిక్కర్ ప్రొడక్షన్ పెంచాలని బెవరేజెస్ సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. వచ్చే సమ్మర్ సీజన్ లో మద్యం ప్రియులకు మందు కొరత లేకుండా చూడాలని నిర్ణయించింది. ఇక ధరల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. ముఖ్యంగా మందు బాబుల నుండి కూడా వారి కోసం తీసుకుంటున్న పలు నిర్ణయాలతో శభాష్ అనిపించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మందుబాబులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం ఇబ్బంది పెట్టడం లేదు. మద్యం ధరల విషయంలో ప్రజల జేబులకు చిల్లులు పెట్టే నిర్ణయాలు తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్తనే చెప్తోంది. సహజంగా ఆదాయం పెంచుకోవడానికి ధరల పెంపు పైన ఫోకస్ చేయాల్సిన ప్రభుత్వం మద్యం ధరలను పెంచడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మద్యం ధరలు పెరిగే అవకాశం లేదని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. మద్యం ధరలు పెంచాలని బేవరేజెస్ కంపెనీల వాళ్లతో పాటు మద్యం ధరల పెంపు కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసినప్పటికీ ప్రభుత్వం మద్యం ధరలను పెంచడానికి ముందుకు రావడం లేదు. రాష్ట్రంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మద్యం ధరల పెంపు పైన త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది. ఇక ఇదే క్రమంలో తాజాగా బీర్ల ధరలను 20 రూపాయలు, ఇతర మద్యం బాటిల్స్ ధరలను 30 నుంచి 40 రూపాయల వరకు పెంచాలని త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించలేదు. మందుబాబులను సంతోష పెట్టాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం ధరల పెంపు నిర్ణయాన్ని పక్కకు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా ధరల పెంపుతో మందుబాబులను నిరాశపరిస్తే ప్రభుత్వం పైన వారిలో విముఖత పెరుగుతుందని కాబోలు రేవంత్ సర్కార్ ప్రస్తుతానికైతే మద్యం ధరల పెంపు జోలికి పోవట్లేదు.